అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 69వ భాగం. రచయిత జె. సుజాత గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. ఐసు వెనకాల వెళ్ళిన అభి ఐసు చేతిలో బ్యాగ్ లాక్కొని తన వైపే మింగేసేలా చూస్తున్న ఐసుని చూసి, "నన్ను వాడుకోమ్మా! నేను పక్కన ఉండగా అన్ని బరువులు నువ్వెందుకు మోయడం చెప్పు" అంటూ అభి ఐసు కన్నా ముందే ఫాస్ట్‌గా కిందకు వెళ్ళిపోతాడు. వెళ్తున్న అభిని చూస్తున్న ఐసు పెదవులపై చిన్న నవ్వు వచ్చి మాయమవుతుంది. అభి వెనక్కి తిరిగి చూడటంతో కిందకు వెళ్ళిన ఐసు పూజ మందిరంలో అప్పటికే రాజీ గారు పూజ చేసేయడంతో దేవుడికి నమస్కారం చేసుకుని బయటకొస్తుంది. అందరూ టిఫిన్‌కి కూర్చోగా పిల్లలకు అభి తినిపిస్తుండడంతో వడ్డిస్తున్న రాజీ గారిని చూసి, "అత్తా, నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను" అని అంటుంది. ఐసు, "ఏం అవసరం లేదులే, నేను వడ్డిస్తాను. కాలేజ్‌కెళ్ళాలి కదా, లేట్ అవుతుంది, నువ్వు కూర్చో" అని రాజీ గారు అనడంతో ఐసు కూర్చొని తింటుంది. అభి, "నైట్ రంజిత్‌కి ఫోన్ చేశా" అని రాజీ గారు అనగానే శ్వేత కళ్ళు చిన్నవి చేసి ఎందుకన్నట్టు ఫేస్ పెడుతుంది. "అన్నయ్యకి కాల్ చేశావా? కానీ ఎందుకు ఎందుకత్తా? చిట్టి తల్లి చెవులు కుట్టించడం గురించా? కానీ నేను ఇంకా నాన్నకి కాల్ చేయలేదని" ఐసు అడగ్గా, "కాదైసు, రంజిత్‌ని మన ఆఫీస్‌కి రమ్మనడానికి అడగడానికి చేశాను. శ్వేత నైట్ మీటింగ్‌లని, ప్రాజెక్ట్‌లని ఒక్కతే ఒంటరిగా వెళ్తుంటే భయంగా ఉంటోందైసు. అవి వచ్చే వరకు, అదే మన రంజిత్ కూడా దానికి తోడుంటే బావుంటుంది కదా, అందుకు అడుగుదామని చేశాను. ఏమన్నాడు ఇంతకు" అని వినయ్ గారు అడుగుతారు. "ముందు ప్రాజెక్ట్ ఏదో ఇంకా అవ్వలేదు, రావడం కుదరదన్నాడు. కానీ నేను గట్టిగా అడిగేసరికి వస్తాను, ఒక 10 రోజుల్లో అన్నాడు మరి" అని రాజీ గారన్నారు. రంజిత్ గురించి రాజీ గారు మాట్లాడేటప్పుడు అభి మాత్రం శ్వేత ఎక్స్‌ప్రెషన్స్‌ని గమనిస్తూ ఉన్నాడు. రాను అన్నాడన్నప్పుడు ఎంత డల్ అయిందో, వస్తానన్నప్పుడు దానికి డబుల్ హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు అభి. అలాగే శ్వేత ఐసు వైపు చూస్తూ చిన్నగా నవ్వడం, ఐసు సూపర్ అని ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం, ఇవన్నీ గమనించిన అభి, "సరే మమ్మీ, వస్తాను అన్నాడు కదా, ఇంక దాని గురించి ఎక్కువగా ఆలోచించకు, టాబ్లెట్స్ కరెక్ట్‌గా వేసుకుంటున్నావు కదా" అని అడుగుతూ, "డాడీ, మమ్మీకి చెకప్ ఎప్పుడు చేయించారని" వినయ్ గారిని అడుగుతాడు అభి. "అబ్బా అభి, ఇంక నా హెల్త్‌కి ఏమీ కాదులేరా, టాబ్లెట్స్ అవి కరెక్ట్‌గానే వేసుకుంటున్నాను, వదిలేయరా. ఈ మధ్యనే కొద్దిగా మనశ్శాంతిగా ఉంటున్నా. ఆ చెకప్‌లని, బ్లడ్ టెస్ట్‌లని మళ్ళీ నన్ను విసిగించకు" అని రాజీ గారు మొహం మొత్తం చిరాగ్గా పెట్టుకొనంటారు. దానికి ఐసు నవ్వుతూ, "అయితే మీ అన్నా చెల్లెలిద్దరూ ఒకటే అన్నమాట. ఎంత పెయిన్ అయినా భరిస్తారు, కానీ చెకప్‌లవి చేయించుకోవడం అంటే బాధ అన్నమాట" అని అంటూ, "నాన్న కూడా అంతే, కానీ అత్తా, ఇప్పుడు కేవలం చెకప్ చేయించుకోవడానికి విసుగు పుట్టి ఇలా ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ ఎలా చేస్తారు? కీడెంచి మేలు కోరమన్నారు మన పెద్దలు. ఇప్పుడు మీరు డాక్టర్లకు, సూదులకు భయపడి చెకప్ చేయించుకోకుండా ఉంటే తర్వాత ఏదైనా అయ్యి, అయ్యో, నేను ముందే చెక్ చేయించుకోలేకపోయానే అని బాధపడే కన్నా మీరు టైమ్ టు టైమ్ చెకప్ చేయించుకోవడం బెటరేమో" అని ఐసు కళ్ళెగరేస్తూ అడిగేసరికి, అమ్మో! నా మేనకోడలు మాటలు వింటే ఇప్పుడు నాకేమైనా అయితే అనే ఆలోచనలతో నాకు భయం పట్టుకుందిగా. ఏవండీ, ముందు ఈరోజు మీ పనులన్నీ పక్కన పెట్టి ఆ డాక్టర్ అపాయింట్‌మెంట్ ఏదో తీసుకోండి. వెళ్లి చెకప్ చేయించుకొని వచ్చేస్తా. ఒక టెన్షన్ వదిలిపోతుందని రాజీ గారు అనగానే ఐసు నవ్వుతూ, "నీకేం కాదత్తా, అలా అని అజాగ్రత్తగా కూడా ఉండకూడదు కదా. నీ హార్ట్ మీ అన్నయ్యని చూసాక ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యింది కదా. అలా అని మరీ అశ్రద్ధగా కూడా ఉండకూడదు. బీ స్ట్రాంగ్ అండ్ బీ ప్రాక్టికల్. ఓకేనా" అని నవ్వుతూ, "మావయ్య, పనిలో పని ఒకసారి మీరు కూడా చెకప్ చేయించుకోసుకోండి. వెళ్తున్నారుగా" అని. "మరి మీరు హాస్పిటల్‌కి వెళ్తే పిల్లలు ఎలాగా" అని ఒక నిమిషం ఆలోచించిన ఐసు, "నేను ఈరోజు కాలేజీకి వెళ్ళనులే" అని అంటుంది అభి వైపు చూస్తూ. ఐసు వైపు చూసిన అభి, "అయిపోయిందా" అని ఐసుని అడుగుతూ, "ఓ లొల్లడా, మాట్లాడుతూనే ఉంటావు. ఆ నోటికి ఇంకా తాళం వేయవా? నువ్వే కానీ పక్కనున్న వారిని మాట్లాడనివ్వవా" అని సీరియస్‌గా అడుగుతున్న అభిని చూసి ఐసు మూతి ముడిచి అభి వైపే కోపంగా చూడగా శ్వేత, రాజీ గారు నవ్వుతారు. "ఏంటభి, నా ముందే నా కోడల్ని భయపెడుతున్నావు" అని వినయ్ గారు కోపంగా అంటారు. "అబ్బో, భయపెట్టడమే, అదీ మిమ్మల్ని, మీ కోడల్ని" అని అభి సాగదీస్తూ, "ఇప్పటికే సరిగ్గా పిలుపు లేకుండా, మాటే మాట్లాడకుండా ముంగిలా నా మీద మౌన పోరాటం చేస్తోంది. ఇంకా ఆవిడని భయపెట్టి మేం బ్రతకడమే" అని అభి చిన్నగా అన్న పక్కనే ఉన్న ఐసుకి ఆ మాటలు వినపడి ఆ కోపం ఇంకా ఎక్కువవగా పళ్ళు కొరుకుతూ అభి వైపే కొరకొర చూస్తోంది. ఐసు చూపులకు తనలో తాను నవ్వుతూ ఉన్న అభి, "డాడీ, ముందొకసారి మన ఫ్యామిలీ డాక్టర్‌కి కాల్ చేసి ఎప్పుడు రమ్మంటారో అడగండి" అని అంటాడు. సరే అని వినయ్ గారు అప్పటికే టిఫిన్ చేసేయడంతో హాల్లోకి వెళ్లి సోఫాలో కూర్చొని డాక్టర్‌కి కాల్ చేసి ఒక 5 నిమిషాలు మాట్లాడి, "ఓకే డాక్టర్, ఒక అరగంటలో స్టార్ట్ అవుతామని" అంటూ వినయ్ గారు కాల్ కట్ చేస్తారు. "ఇప్పుడు రమ్మన్నారు అభి" అని వినయ్ గారు అందరి వైపు చూసి చెప్పగా, ఇప్పుడేం చేస్తారన్నట్టు చెయ్యి గడ్డం కింద పెట్టుకున్న ఐసు అభికి ఒక యాటిట్యూడ్ లుక్ ఇస్తుంది. "అన్నయ్య, ఈరోజు నాకు ఆఫీస్‌లో పెద్ద ఇంపార్టెంట్ వర్క్ ఏమీ లేదు. ఒక మీటింగ్ ఉంది, కానీ ఇక్కడి నుంచే ఆన్‌లైన్‌లో అటెండ్ అవుతాను" అని శ్వేత అనడంతో అభి ఐసు వైపు చూస్తూ, "అది అభి అంటే" అన్నట్టు ఒక రెక్లెస్ లుక్ ఇవ్వగా, అబ్బో అన్నట్లు ఐసు కింద పెదవి వెనక్కి విరుస్తుంది. వాళ్ళిద్దరలా చూపులతోనే పోట్లాడుకుంటూ ఉండగా
సరే ఇంక మేము స్టార్ట్ అవుతామని వినయ్ గారంటూ, రాజీ నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా అని అంటారు. మమ్మీ నైట్ నాకు పార్టీ ఉంది. నేను, ఐసు నైట్ రావడం లేట్ అవుతుంది కంగారు పడకండి అని రాజీ గారు వాళ్ళతో అంటూ ఉండగా, పార్టీనా? మీ పార్టీకి నేనెందుకని కళ్ళు చిన్నవి చేసి నేను రాను అంటూ ఐసు అంటూ ఉండగా, అప్పుడే అక్కడికొచ్చిన విజయ్ వెళ్ళాలి ఐసు. అది కపుల్స్ పార్టీ. మీలాంటి న్యూ అండ్ లవ్లీ కపుల్ ఆ పార్టీని మిస్ అయితే ఎలాగా? అసలే మన హీరో పెళ్ళయ్యాక వచ్చిన సక్సెస్‌కిచ్చే ఫస్ట్ కపుల్ పార్టీ అని విజయ్ అంటూ, అసలు మన పార్టీస్‌కి దూరం తెలుసా? కానీ ఇప్పుడు ఈ అకేషన్ ద్వారా నిన్ను తన భార్యగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యాడు. నువ్వేం కంగారు పడకు. అక్కడ నేను కూడా ఉంటా అని విజయ్ ఐసుకి భరోసా ఇవ్వగా, కపుల్స్ పార్టీలో సింగిల్ చింతకాయ నీకేం పని విజయ్ అని శ్వేత అంటుంది. కంగారు పడకు. ఈ సింగిల్ చింతకాయ త్వరలోనే మింగిల్ మామిడికాయ అవుతుంది. అది మీరంతా చూస్తారని విజయ్ పొగరుగా శపథం చేస్తాడు. సరే శ్వేత పిల్లల జాగ్రత్తని రాజీ గారంటూ, ఐసు జాగ్రత్త. తనకవన్నీ కొత్త. ఒంటరిగా వదలకని వినయ్ గారు అభిని హెచ్చరిస్తారు. త్వరగా వచ్చేయండని అంటూ వినయ్ గారు, ఇంకా రాజీ గారు ఇద్దరు హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతారు. మరి షాపింగ్ అన్నారు అని వైపు చూస్తూ ఐసు అడగ్గా, వెళ్దాం. ఆఫ్టర్‌నూన్ కాలేజ్‌కొస్తా. లంచ్ చేసి షాపింగ్‌కెళ్ళొచ్చు అని అంటూ విజయ్‌తో పాటు ఐసుని తీసుకొని శ్వేతకి చెప్పి స్టార్ట్ అవుతారు. డ్రైవర్‌ని వద్దు అని కీస్ తీసుకొని డ్రైవింగ్ సీట్‌లో కూర్చోగా ఐసు విజయ్ కోసం బయటకు చూస్తాడు. డైరెక్టర్ గారు ఈరోజు మీకు షూట్ లేదా? అని అడుగుతుంది ఐసు. లేదైసు అని ఇద్దరు అలా స్లోగా మాట్లాడుకుంటొస్తున్న వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు సీరియస్‌గా. కార్ దగ్గరికొచ్చిన విజయ్ చూపులకు మరీ అలా కోపంగా చూడకురా బాబు అని ఐసు నువ్విక్కడ కూర్చో. పక్క సీట్ చూపించి బ్యాక్ కూర్చోబోతున్న విజయ్‌ని ఐసు పిలిచి, మీరే ఇక్కడ కూర్చోండి డైరెక్టర్ గారు. నేను బ్యాక్ కూర్చుంటా అని ఐసు వెనక్కి వెళ్లి కూర్చుంటుంది. విజయ్ కాల్ చేసేలా తన వైపే చూస్తున్న ఒకసారి చూసి, నేనేం చేశానురా బాబు అని అనుకుంటూ ఆ పక్కన కూర్చొని డోర్ వేస్తాడు. వెనక కూర్చున్న ఐసు వైపు కూడా కోపంగా చూస్తున్న విజయ్ కార్ ఎక్కగానే కార్ స్టార్ట్ చేస్తాడు. ఐసు కార్‌లో నాకేదో కాలుతున్న వాసనొస్తోంది. నాకేనా? నీకు కూడానా? అని అభిని ఏడిపించాలని వైపు చూస్తూ అడుగుతాడు విజయ్. విజయ్ మాటలకు చెయ్యడ్డు పెట్టుకుని చిన్నగా నవ్వుతున్న ఐసు, అవును డైరెక్టర్ గారు నాకు వస్తోందని అంటూ వైపు ఒకసారి చూసి బయటకు చూస్తుంది. అలా ఏదో ఆలోచిస్తున్న ఐసు, ఇంక ఈవినింగ్ మనం ఇంటికి వెళ్ళమా? అని వైపు చూసి అడుగుతుంది. లేదు షాపింగ్‌కి వెళ్ళి అటునుంచి అటే పార్టీ జరిగే ప్లేస్‌కి వెళ్ళిపోవడమే అని అనగా, అవునా! మరి నాకు డ్రెస్ ఎలాగా? ముందే చెప్తే తెచ్చుకుందును కదా! దానికంత టెన్షన్ ఎందుకు? ఎలాగో షాపింగ్‌కి వెళ్తాం కదా! అక్కడ ఏదో ఒకటి తీసుకుందువులే అని అంటాడు. అమ్మో! షాపింగా? నేను మనీ తెచ్చుకోలేదని యేసు కంగారుగా అనగా, కారు పక్కకాపిన సీరియస్‌గా ఐసు వైపు చూస్తాడు. విజయ్ వీళ్ళతో నాకు సంబంధం లేదన్నట్టు ఇయర్ బడ్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ కళ్ళు మూసుకుంటాడు. మీరెలా చూసినా నేను అమౌంట్ తెచ్చుకోలేదు కదా! మరి ఎలా? అని అమాయకంగా అడుగుతుంది అభిని. మొగుడిని పక్కన పెట్టుకొని డబ్బుల గురించి బెంగ పెట్టుకుంటోంది. నా కర్మ కాకపోతే అని మనసులో అనుకుంటూ కారు మళ్ళీ స్టార్ట్ చేస్తూ, కంగారు పడకు. అక్కడ నీ పేరు మీద ఒక ఖాతా ఓపెన్ చేయిస్తా అని అనగా, ఖాతా వద్దు గానీ రేపు ఇస్తానని చెప్పండి అని ఐసు అనగా, ఇది నాతో బాగా ఆడేసుకుంటుంది అనుకుంటున్న అలాగే ఇన్‌స్టాల్‌మెంట్‌లో కొద్ది కొద్దిగా ఇస్తావని చెప్తాలే అని వెటకారంగా అంటాడు. ఈలోపు కాలేజ్ రావడంతో కారు ఆపగానే డోర్ ఓపెన్ చేసుకొని దిగిన ఐసు వైపు చూడకుండానే ముందుకు వెళ్ళిపోతే, ఐసు చూస్తుందేమో బాయ్ చెప్దామని చూస్తున్న ఐసు అలా వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయేసరికి, ఏదో అనుకున్నా గానీ నా పెళ్ళానికి టెక్కు మామూలుగా లేదుగా అని అనుకుంటూ ఒక నిట్టూర్పు విడిచి కారు వెనక్కి పోనిస్తాడు. అందరూ వెళ్ళగానే పిల్లల ముందు బొమ్మలు వేసిన శ్వేత వాళ్ళు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ పక్కనే కూర్చొని రంజిత్ గురించి ఆలోచిస్తుంది. నీతో మాట్లాడాలని ఉంది. కానీ ఈయన గారి సొమ్మేదో పోతుందన్నట్టుగా నా నెంబర్ బ్లాక్ చేసుకొని కూర్చున్నాడు అని ఉసూరుమని నీరసంగా బుగ్గల మీద 2 చేతులు వేసుకున్న శ్వేత అసలు అయ్యగారికి నేను గుర్తున్నానా? అని అనుకుంటూ ఉంటుంది. ఈలోపు అత్తా అన్న పిలుపుకి ఏంట్రా? అని అడుగుతూ అప్పుడే మైండ్‌కి ఇంకేదో ఐడియా తట్టి మీ మావయ్యతో మాట్లాడతావా? అని అడుగుతుంది శ్వేత. ఏ మావయ్య? చిన్న మావయ్యనా? అని ముద్దుగా అడుగుతాడు కాదు. మీ రంజిత్ మావయ్య అని శ్వేత అనగానే యస్ అత్తా మాట్లాడతా అని శ్వేత పక్కకు వెళ్ళి మోకాళ్ళపై కూర్చొనంటాడు. సరే వీడియో కాల్ చేసి మ్యాక్‌బుక్‌కి కనెక్ట్ చేస్తా. నువ్వు మాట్లాడు సరేనా? అని పరుగున తన రూమ్‌కి వెళ్ళి మ్యాక్‌బుక్ తెచ్చి పక్కన కూర్చుంటుంది. ఇంట్లో ఉండే నెంబర్‌తో వీడియో కాల్ చేస్తుంది రంజిత్‌కి. ఒక పక్క రంజిత్‌ని చూడొచ్చన్న హ్యాపీగా ఉన్న మార్నింగ్ ఆఫీస్‌కి వెళ్ళాడు. లిఫ్ట్ చేస్తాడా అనే టెన్షన్ కూడా ఒక పక్క ఉంటుంది శ్వేతకి. అలా రింగ్ అయ్యి కాల్ కట్ అవుతుంది. శ్వేత మొహం వాడిపోగా అత్త, మామయ్య బిజీ ఏమో ఈవినింగ్ చేద్దామని ఆటలో పడిపోతాడు నిన్నీ రోజు ఎందుకో మనసు గట్టిగా చూడాలని అనుకుంటే నువ్వేమో నా మీద కోపంతో అసలు నా మీద ధ్యాసనే లేకుండా పోయింది. అసలు నేను గుర్తున్నానా? మర్చిపోయావా? అనుకుంటూ నన్ను కావాలనే బాధ పెడుతున్నావు కదా! అని అనుకుంటూ గుండెల్లో బాధ ఎక్కువై కంట్లో నీళ్లుగా బయటకొస్తాయి శ్వేతకి. అత్త వాటర్ అని
అడిగిన అద్వి పిలుపుకి కళ్ళు తుడుచుకొని శ్యామలని పిలిచి వాటర్ తెమ్మని చెప్తుంది. అద్వికి వాటర్ బాటిల్, అదిరకు పాలు సిప్పర్‌లో తెచ్చి శ్వేతకి ఇచ్చి శ్యామల లోపలికి వెళ్ళిపోతుంది. అద్వికి వాటర్ బాటిల్ ఇచ్చి తాగమని అధీరను పడుకోబెట్టి సిప్పర్ నోట్లో పెడుతుంది. అప్పుడే రంజిత్ నుంచి రిటర్న్ కాల్ రావడంతో అద్వి హే మామయ్య కాల్ చేశాడని అల్లరి చేస్తూ అంటూ ఉండగానే శ్వేత లిఫ్ట్ చేసి మ్యాక్ బుక్‌కి కనెక్ట్ చేస్తుంది. హాయ్ మామయ్య అని అద్వి అరుస్తూ ఉంటే ఐసు చేసిందేమో అని అనుకున్న రంజిత్, అద్వైత్ మాట్లాడుతూ ఉండేసరికి అక్కడ కేవలం అద్వి మాత్రమే కనపడేసరికి ఏ హీరో ఏం చేస్తున్నావని నవ్వుతూ అడుగుతాడు. ముందు కాల్ లిఫ్ట్ చేయలేదని కోపంగా ఉన్న శ్వేత రంజిత్ వైపు చూడకూడదని అనుకుంటుంది. కానీ రంజిత్ వాయిస్ వినబడేసరికి మనసురుకోక రంజిత్‌కి కనిపించకుండా చిన్నగా బెండై మాక్‌బుక్‌లోకి చూస్తుంది. ఆఫీస్‌లోనే ఉన్నాడని అర్థమై అలా చూస్తూ ఉంటుంది. చెల్లి ఏం చేస్తుంది? ఏది చెల్లిని చూపించు అని రంజిత్ అడగగానే చెల్లి మిల్క్ తాగి బజ్జో అని పాలు తాగుతూ పడుకున్న అదిరని చూపిస్తాడు. మావయ్య నువ్విక్కడికి ఎప్పుడొస్తావ్? ఐసూమ్మ చెప్పింది చెల్లికి ఇయర్‌కి కుట్టే తప్పులు వస్తావని. ఇయర్‌కి కుట్టడం ఏంట్రా? అని అర్థం కాక పక్కన అమ్ముందా అని అడుగుతాడు. లేదుగా కాలేజ్‌కి వెళ్ళి అని అద్వి అనగానే ఓహ్! మరి కాలెవరు చేశారు అని అనుమానంగా అడుగుతాడు రంజిత్. అత్త అని మాక్‌బుక్ శ్వేత చేతిలో పెట్టి టాయ్ కార్‌తో ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. రాజీ గారికి, వినయ్ గారికి చెకప్‌లన్నీ అయిపోవడంతో డాక్టర్ అరేంజ్ చేసిన స్పెషల్ రూమ్‌లో కూర్చొని రిపోర్ట్స్ కోసం చూస్తుంటారు. అప్పుడే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ కమ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన డాక్టర్ వంశీ గారు అక్కడికి వస్తారు. హాయ్ రా విన్ను అని వినయ్ గారిని పలకరించి ఏంటి సిస్టర్ నేను అన్నిసార్లు చెకప్ కంటే రానన్నారు. ఇప్పుడిద్దరూ చేయించుకున్నారు. అది అవి ఎఫెక్టా? అని నవ్వుతూ అడుగుతాడు. కాదు మా కోడలు ఎఫెక్ట్ అని వినయ్ గారు నవ్వుతూ చెప్పగా అవునా! అందరూ ఎలా ఉన్నారు? నేనే వద్దామని అనుకున్నారా? విన్ను నీ దగ్గరికి అవునా! అంత బిజీ డాక్టర్‌కి నేనెందుకు గుర్తొచ్చానో అదే మా వాడు ఫారిన్ నుంచొచ్చాడు. వాడొచ్చాక శ్వేతతో పెళ్లి గురించి అడుగుదామని అనుకున్నాం కదా! అందుకు. ఇయర్‌కి కుట్టడం ఏమిట్రా? అని అర్థం కాక పక్కన అమ్మ ఉందా? అని అడుగుతాడు. లేదుగా కాలేజ్‌కి వెళ్ళి అని అద్వి అనగానే ఓహ్! మరి కాలెవరు చేశారు? అని అనుమానంగా అడుగుతాడు రంజిత్. అత్త అని అంటూ మ్యాక్‌బుక్‌ని శ్వేత చేతిలో పెట్టి టాయ్ కార్‌తో ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. అద్వి అని అంటూ మ్యాక్‌బుక్ చేతిలోకి తీసుకున్న శ్వేత స్క్రీన్‌పై కనిపించగానే అలా శ్వేతనే చూస్తూ ఉండిపోతాడు రంజిత్. అద్విని పిలుస్తూ మాక్‌బుక్ పట్టుకున్న శ్వేత కూడా రంజిత్‌ని చూడగానే ఒక క్షణం ఇద్దరి కళ్ళు కలుస్తాయి. మరో నిమిషంలో చూపు తిప్పుకొని మొహం ఎర్రగా అవ్వగా కోపంగా కాల్ కట్ చేయబోతున్న రంజిత్‌ని చూసి హలో! ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? బ్రతిమలాడుతున్నా కదా అని మునగ చెట్టు ఎక్కుతున్నావు. అవును. అప్పుడేదో అనుకోకుండా అలా అనేసా. తర్వాత సారీ చెప్పాను కదా అని చిన్నపిల్లలా సాగదీస్తూ అరె! వినిపించుకోకుండా ఓ లెవెల్ చూపిస్తున్నావు. కోపంలో ఒక్కొక్కసారి ఎవరైనా నోరు జారుతారు. మరి కాలేజ్‌లో నువ్వు కావాలని నన్ను అన్ని మాటలన్నావు. మరి నేనెంత కోపంగా ఉండాలి నీ మీద? అని ఒక్క నిమిషం సైలెంట్ అయిన శ్వేత కళ్ళనిండా నీళ్లతో మొన్నటి వరకు ఏమో నా మరదలు నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు నాకు నచ్చావని అంటూ సినిమా డైలాగులు కొట్టి ఐ హేట్ యూ అని నేనన్నా వినకుండా నా వెంటపడి ఐ లవ్ యూ అని విసిగించావు. ఇప్పుడేమో ఫోన్‌లో నన్ను చూసి ఏదో దెయ్యాన్ని చూసినట్టు మూతి అని ఇలా పెట్టుకొని కట్ చేస్తున్నావు అని ముక్కు ఎగబిలిస్తూ పోవయ్యా! నీకే నా కోపం, పొగరు నాకు ఉంది. నేను మీ మేనత్త కూతురినే. నీకన్నా ఎక్కువే ఉంది. ఇప్పుడు చెప్తున్నాను చూడు. నాకు నువ్వు వద్దు అని రంజిత్ వైపు చూస్తూ హలో! వినిపిస్తోందా? అని గట్టిగా అంటూ నాకు నువ్వొద్దు. నీ ప్రేమ వద్దు. అక్కడే నీలాంటి తిక్కలది ఎవరితో ఒకతి దొరుకుతుంది. దాంతో ఊరేగు. ఐ హేట్ యూ. ఇంకా నువ్వెవరో, నేనెవరో బాయ్ అని అంటూ కోపంగా ఫోన్ కట్ చేసి ఏడుస్తూ పైకి తన రూమ్‌కి వెళ్లి బెడ్‌పై పడుకొని దిండులో మొహం దాచుకొని ఏడుస్తుంది. అలా వెళ్ళిన శ్వేత ఎంతసేపటికి కిందకి రాదు. పిల్లలు శ్యామల దగ్గర ఆడుతూ నిద్రపోతారు. అభి, ఐసుని డ్రాప్ చేశాక కొంచెం దూరం వెళ్ళిన వాళ్ళు ఒక కాఫీ షాప్ దగ్గర కారాపి లోపలికి వెళ్తారు. టేబుల్‌పై కూర్చొని కాఫీ ఆర్డర్ ఇచ్చిన ఇద్దరు ఇప్పుడు అడగరా ఏదో క్లారిటీ ఇవ్వాలన్నావు అని విజయ్ అనగానే బుజ్జి ఎవరినైనా లవ్ చేస్తుందా అని డైరెక్ట్‌గా తను అడగాలనుకున్నది అడిగేస్తాడు అభి. అది అడగాల్సింది నన్ను కాదేమో అని అంతే సూటిగా అంటాడు విజయ్. రేయ్! నా దగ్గర నకరాలు పోకు. నాకు తెలుసు బుజ్జికి నాకన్నా నువ్వే తన పర్సనల్ షేర్ చేసుకునేంత క్లోజ్ మీరిద్దరు అని చెప్పి తనకి సంబంధించిన ప్రతి మ్యాటర్ నీకు తెలుసని. సో అని అభి సైలెంట్ అవుతాడు. హా! సో అని విజయ్ రెట్టింపుగా అడిగేసరికి మూసుకొని విషయం చెప్పని అభి అనగానే హిహి నేనంటే నీకు చాలా రెస్పెక్ట్ ఎక్కువ అభి అని అంటూ అభి కోపంగా చూసేసరికి అవును నీ బుజ్జి ప్రేమలో పడిందని విజయ్ అనగానే రీసెంట్‌గానే కదా! అని అంటూ శ్వేత లవ్ చేసింది రంజిత్‌ని అని అభి ఫిక్స్ అయి తనీ మధ్యే తెలుసు అని అనుకుంటూ అలా అడుగుతాడు. కాదు తన కాలేజ్ డేస్ నుంచే అని విజయ్ అనగానే
వాట్ అని అరుస్తూ రంజిత్‌ని కాదా? తను లవ్ చేసింది అని డిసప్పాయింట్ అవుతూ అభి అనగానే రంజిత్‌నే అభి మన శ్వేత ఇష్టపడుతోందని విజయ్ అనగానే కానీ రంజిత్ ఈ మధ్యే కదరా మనకు తెలుసు. కాదు బెంగుళూరులో శ్వేత చదివేటప్పుడు రంజిత్ తన సీనియర్ అని విజయ్ అనగానే అవునా? అప్పటినుంచి వీళ్ళకి పరిచయం ఉందా? మరి అసలు ఇద్దరిలో ఒకరు కూడా అనలేదు అని అభి అనగానే విజయ్ తనకు తెలిసింది మొత్తం చెప్తాడు. కానీ బెంగుళూరులో శ్వేతనెవరో హెరాస్ చేయడం మాత్రం చెప్పడు విజయ్. అదంతా విన్న అభి ఏదో ఆలోచిస్తూ ఇద్దరూ గొడవ పడ్డారా అని అడగ్గా అవన్నీ ఇంక నన్నడగకురా! నువ్వే వాళ్ళ మధ్య ఉన్న సమస్యని తెలుసుకో. నాకు తెలిసి ఇద్దరికైతే ఒక క్లారిటీ ఉంది. వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళు సాల్వ్ చేసుకుంటారని విజయ్ అంటూ కాఫీ తాగేయడంతో ఇద్దరూ బయటికి వెళ్ళిపోతారు. ఆఫ్టర్‌నూన్ అయ్యేసరికి ఐసు పర్మిషన్ తీసుకొని కాలేజ్ బయటికి రాగా ఇంకా రాని అభి కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక 10 నిమిషాలకొచ్చిన అభి ఐసు ముందు కార్‌ని ఆపి డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే కార్ ఎక్కి కూర్చున్న ఐసు డైరెక్టర్ గారు ఏరి అని అడుగుతుంది. వెనక్కి చూస్తూ షూట్ ఉందని వెళ్ళాడు. అవునా? అని ఐసు అనగా ముందు లంచ్ చేద్దాం. నాకు విపరీతమైన ఆకలిగా ఉంది ఐసు. సరే దానికి నా పర్మిషన్ ఎందుకు అని ఐసు అనగా అంటే నువ్వు మనీ తేలేదు కదా! తింటావో లేదో అని డౌట్ అని అభి రివర్స్ కౌంటర్ వేస్తాడు. సైడ్ స్మైల్‌తో అంటే ఈయన గారిప్పుడు నాకు ఒక పూట భోజనం కూడా పెట్టించరా? అని ఐసు అనుకుంటూ కనీసం ఒక చికెన్ బిర్యానీ కూడా ఇప్పించరా నాకు? అని మనసులోనే అనుకుంటూ నీరసంగా అభి వైపే చూస్తుంది. సరే నువ్వు తినకు. నేను తింటా అని కార్‌ని స్టార్ట్ చేసి ఒక రెస్టారెంట్ దగ్గర కార్ ఆపిన అభి, కార్ దిగి కనీసం రా అని కూడా పిలవకుండా లోపలికి వెళ్ళిన అభి తనకి నచ్చినవి ఆర్డర్ ఇస్తాడు. ఇంకా బయట కార్ దగ్గరే ఉన్న ఐసు అభిపై విపరీతమైన కోపం వస్తున్నా ఆకలి, రుచి ఎరగదు. నిద్ర సుఖమెరగదన్నట్టు ఇప్పుడు ఐసుకి ఆకలి కన్నా అభి మీద కోపం పెద్దగా కనిపించదు. అందుకే అభి పిలవకపోయినా సైలెంట్‌గా లోపలికి వెళ్లి అభి ఎదురుగా కూర్చుంటుంది. కథ ఇంకా ఉంది. కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.